రాష్ట్రాన్ని విడదీసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మోసగించేందుకు వస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నక్కజిత్తల చంద్రబాబు కూటమితో కిరణ్ కుమార్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కరోనా కాలంలో ఈ గుంట నక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి మళ్లీ వస్తున్నారని మండిపడ్డారు. ఏ రోజైనా ఈ ప్రాంతంలో వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి కనబడినాడా? పదవిలో ఉన్నప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పులు గుర్తుకుపోయాడు, చెప్పులు మెడకేసుకొని పోటీలు చేయించాడు. రాష్ట్రం అంతా ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. మరి ఈరోజు బీజేపీలో చేరి తిరిగి మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవి నుంచి దిగిపోయి నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇంత మోసపూరితంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి మన కనీసం రాజధాని కూడా లేకుండా చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేశాడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశాడు.